ఈరోజు చెప్పబోయే టాపిక్ పెట్రోమైజిన్ మిక్సిన్ల మధ్య పోలికలు. మరి పెట్రోమైజిన్ మిక్సిన్ల మధ్య పోలికలు ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. పెట్రోమైజిన్ మిక్సిన్లు ఇవి రెండు కూడా సైక్లోస్టోమేటాలో చేర్చడం జరిగింది. పెట్రోమైజిన్ అనగా ఒక లాంప్రే, మిక్సిన్ అనగా ఒక హాక్ చేప. పెట్రోమైజిన్ ఒక లాంప్రే, మిక్సిన్ అనేది హాక్ చేప. ఈ రెండింటిని కూడా సైక్లోస్టోమేటాలో చేర్చడం జరిగింది. మరి సైక్లోస్టోమేటా అంటే ఏంటిది అంటే ప్రస్తుతం దవడలు లేనటువంటి సకశేరుకాలు. ప్రస్తుతం ఈ జీవులు జీవించే ఉన్నాయి. అయినప్పటికీ వీటికి దవడలనేవి లేవు. మరి దవడలు లేని సకశేరుకాలను సైక్లోస్టోమేటా అంటారు. దవడలు లేని సకశేరుకాలను సైక్లోస్టోమేటా అంటారు. మరి ఈ సైక్లోస్టోమేటాలోనే మిక్సిన్ను పెట్రోమైజిన్ను చేర్చడం జరిగింది. మిక్సిన్ అనగా లాంప్రే, మిక్సిన్ అనగా హాక్ చేప, పెట్రోమైజిన్ అనగా లాంప్రే. ఈ రెండింటిని కూడా సైక్లోస్టోమేటాలో చేర్చడం జరిగింది. మరి సైక్లోస్టోమేటా యొక్క సాధారణ లక్షణాలు చూసినట్లయితే మొదటగా ఈ సైక్లోస్టోమేటా జీవులన్నీ కూడా దవడలు లేని చేపల వంటి సకశేరుక జీవుడు. సైక్లోస్టోమేటా జీవులన్నీ కూడా ఉప్పు నీటిలో అనగా సముద్రంలో నివసించేటువంటి జీవులు. మరి ఈ అన్నిటికీ కూడా దవడలు లేని జీవులు, చూడడానికి చేపల వంటి నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి సకశేరుక జీవులు. మరి ప్రత్యుత్పత్తి కోసం ఈ లాంప్రేలు మంచినీటిలోనికి వలసపోతాయి. మరి ఈ లాంప్రేలు అనగా పెట్రోమైజిన్ చూసినట్లయితే సైక్లోస్టోమా విభాగానికి చెందింది. అయినప్పటికీ ఇది ప్రత్యుత్పత్తి అవసరాల కోసం మాత్రమే మంచినీటిలోకి వలసపోతుంది. ఈ విధంగా సముద్రపు నుంచి మంచినీటిలోకి వలసపోయే విధానాన్ని ఎనాడ్రోమస్ వలస అంటారు. సముద్రపు నుంచి మంచినీటిలోనికి వలసపోయే విధానాన్ని ఎనాడ్రోమస్ వలస అంటారు. తిరిగి ప్రత్యుత్పత్తి వంటి అవసరాలు తీరిన తరువాత యథావిధిగా సముద్రంలోనికి రావడం జరుగుతుంది. మరి దేహం చూసినట్లయితే సైక్లోస్టోమేటా జీవులు దేహం చూసినట్లయితే పొడవుగా ఉంటుంది. ఒక ఈల్ చేప మాదిరిగా ఉంటుంది. చూడ్డానికి చాలా పొడవుగా ఉన్నటువంటి జీవులు దేహం అనేది ఈల్ మాదిరిగా ఉంటుంది. దేహాన్ని చూసినట్లయితే 3 విభాగాలుగా విభజించబడతాయి. దేహం అనేది 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. తల, మొండెం, తోక. తల భాగం అనేది ముందు భాగంలో ఉంటుంది, మొండం అనేది మధ్య భాగంలో ఉంటుంది. తల నుంచి విస్తరించి ఉన్నటువంటి భాగాన్ని అంతా కూడా మొండం అంటారు. చివరి భాగాన్ని తోక అంటారు. దేహాన్ని 3 విభాగాలుగా విభజించారు. ముందు పూర్వాంత భాగం తలగాను, తల నుంచి విస్తరించి ఉన్నటువంటి భాగాన్ని మొండంగాను, చివరగా తోకగాను విభజించబడి ఉంటుంది. మరి చర్మం అనేది జిగటగా ఉంటుంది. చర్మం మీద ఏకకణ శ్లేష్మ గ్రంథులు అనేవి ఉంటాయి. మరి ఈ సైక్లోస్టోమేటా జీవుల శరీరం అనేది చాలా స్మూత్గా, చాలా జిగటగా ఉంటుంది. అంటే శ్లేష్మం అనేది విడుదలవ్వడం వలన ఇది జిగటగా మారుతుంది. మరి ఈ చర్మంలో అనేక ఏకకణ శ్లేష్మ గ్రంథులు అనేవి ఉంటాయి. చర్మం మీద ఎటువంటి పొలుసులు అనేవి కనిపించవు. మనము ఒక చేపను పరిశీలించినట్లయితే చేప మీద అనేక పొలుసులు ఉంటాయి. ఇది చూడ్డానికి చేప మాదిరిగా ఉన్నా కానీ ఇది దవడలు లేని సకశేరుక వంటి జీవి. ఎలాంటి పులుసులు అనేవి ఉండవు, కానీ వాజాలు మాత్రం ఉంటాయి. ద్వంద్వ వాజాలు కావచ్చు, మధ్యస్థ వాజాలు కావచ్చు. ఎక్కువగా మధ్యస్థ వాజాలు అనేవి కనిపించడం జరుగుతుంది. ద్వంద్వ వాజాలు ఎక్కువగా ఉండవు. మరి పులుసులు అనేవి ఉండవు, వాజాలనేవి కనిపించడం జరుగుతుంది. మధ్యస్థ వాజాలనేవి ఉంటాయి.
మరి దేహం అనేది నునుపుగా ఉంది, వాజాలు అనేవి కనిపించడం జరుగుతుంది. మరి దేహ లోపలి భాగంలో అంతరాస్తి పంజరం అనేది ఉంటుంది. దేహాన్ని గమనించినట్లయితే దేహ అంతర్భాగంలో, శరీరం యొక్క లోపలి భాగంలో అంతరాస్తి పంజరం అనేది ఉంటుంది. పృష్ఠవంశం అనేది ఉంటుంది. ఈ పృష్ఠవంశం కూడా జీవితాంతం ఉంటుంది. మరి వీటికి దవడలు ఉండవు, కానీ దంతాలు ఉంటాయట. మరి దవడల మీదనే కదా దంతాలు ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. మరి దవడల మీద దంతాలు ఉండవు, కానీ నాలుక మీద కొమ్ము వంటి నిర్మితమైన కొమ్ము లాంటి దంతాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటి ద్వారానే ఆహారం అనేది నములుతూ ఉంటుంది. మరి దవడలు ఉండవు, దవడల మీద దంతాలు అనేవి ఉండవు, కానీ నాలుక అనేది స్పష్టంగా ఉంటుంది. నాలుక మీద కొన్ని కొమ్ము వంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ నిర్మాణాల చేతనే తీసుకున్న ఆహారం అనేది నమలబడుతుంది. మరి చూషక రకానికి చెందినటువంటి నోరు అనేది ఉంటుంది. ఇది ఉదర భాగంలో ఉంటుంది, ఇది వలయాకారంలో ఉంటుంది. లేకపోతే చూషకాలు ఉంటాయి, లేకపోతే నోరు అనేది ఉంటుంది, ఇది ఉదర భాగంలో ఉంటుంది. అందువల్లనే ఈ నోరు ఉదర భాగంలో ఉన్నందువల్ల దీనికి సైక్లోస్టొమాటా అని పేరు వచ్చింది. నోరు వలయాకారంలో ఉంటుంది. సైక్లోస్ అనే వలయాకార, స్టోమా అంటే నోరు, గుండ్రంగా ఉన్నటువంటి నోరు, వలయాకారంలో ఉన్నటువంటి నోరు. సైక్లోస్ అనగా వలయాకారం, స్టోమా అంటే నోరు. మరి నోరు అనేది ఉదర భాగంలో ఉన్నప్పటికీ వలయాకారంలో ఉంటుంది. కాబట్టి దీనికి సైక్లోస్టొమాటా అనే పేరును నామకరణం చేయడం జరిగింది. మరి ఇవి నీటిలో నివసించేటువంటి జీవులు అనుకున్నాం. మరి శ్వాసక్రియ మొప్పల ద్వారానే జరుపుకుంటుంది. 5 నుండి 16 జతల వరకు మొప్ప చీలికలు ఉంటాయి. వీటి ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. అదేవిధంగా గుండెలో ఒక కర్ణిక, ఒక జఠరిక ఉంటాయి. గుండెలో ఒక కర్ణిక, ఒక జఠరిక అనేది ఉంటుంది. వృక్క నిర్వాహక వ్యవస్థ ఉండదు, కాలేయ నిర్వాహక వ్యవస్థ ఉంటుంది. ప్లీహం అనేది ఉండదు. మరి 8 నుంచి 10 జతల మైలిన్ రహిత కపాల నాడులు అనేవి ఉంటాయి. మరి మొప్పలు అనేవి 5 నుంచి 16 జతలు ఉన్నప్పటికీ గుండె కూడా ఉంటుంది. గుండె కూడా అభివృద్ధి చెంది ఉంటుంది. కేవలం ఒక కర్ణిక, ఒక జఠరిక మాత్రమే ఉంటుంది. వృక్క నిర్వాహక వ్యవస్థ అనేది ఉండదు. కాలేయ నిర్వాహక వ్యవస్థ ఉంటుంది. ప్లీహం అనేది ఉండదు. అదేవిధంగా తలలో 8 నుంచి 10 జతల మైలిన్ రహిత కపాల నాడులు అనేవి ఉంటాయి. మరి అదేవిధంగా లోపలి చెవిలో, బాహ్య చెవిలో కాదు, లోపలి చెవిలో, అంతర చెవిలో 1 లేదా 2 అర్ధవృత్తాకార కుల్యలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఒక చెవి ఉన్నప్పటికీ బాహ్య నాసికా రంధ్రం కూడా ఉంటుంది. కేవలం ఒకే ఒక బాహ్య నాసికా రంధ్రం అనేది ఉంటుంది. అందువల్ల దీనిని మోనోరైనా అంటారు. ఈ సైక్లోస్టొమాటాను మోనోరైనా అంటారు. మరి లాంప్రేలలో మధ్య మూత్రపిండాలు అనేవి ఉంటాయి. హాక్ చేపల్లో ప్రాథమిక మూత్రపిండాలు ఉంటాయి. లాంప్రేలు అనగా మిక్సిన్లు, పెట్రోమైజిన్లు అన్నీ కూడా ఏకలైంగిక జీవులు. హాక్ చేపలు, మిక్సిన్లు ఉభయలైంగికాలు. మరి లాంప్రేలన్నీ కూడా ఏకలైంగిక జీవులట. మనం ఫిగర్లో చూసినట్లయితే లాంప్రే, మిక్సిన్ పెట్రోమైజిన్ చూసినట్లయితే ఇవి ఏకలైంగిక జీవులు. అంటే స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు వేరువేరుగా ఉంటే ఏకలైంగికాలు. మరి పురుష ప్రత్యుత్పత్తి ఒకే జీవిలో ఉన్నట్లయితే వాటిని ఉభయలైంగిక జీవులు అంటారు. మరి ఒకే ఒక బీజకోశం ఉంటుంది, బీజవాహిక అనేది ఉండదు. మరి హాక్ చేపలో, లాంప్రేలో అంటే మిక్సిన్
మిక్సిన్లో ప్రత్యక్ష అభివృద్ధి అనేది ఉంటుంది, లాంప్రేలలో పరోక్ష అభివృద్ధి అనేది ఉంటుంది. మరి లాంప్రే జీవిత చరిత్రలో అమ్మోసిటస్ అనే లాంప్రే అనగా ఏంటిది? పెట్రోమైజిన్లో అమ్మోసిటస్ లార్వా అనేది ఏర్పడుతుంది. అమ్మోసిటస్ లార్వా లక్షణాలతో కూడినటువంటి బ్రాంకియోస్టోమాటాను పోలి ఉంటుంది. మరి ఇవి సైక్లోస్టొమాటా జీవులు. ఇవి రెండు కూడా సైక్లోస్టొమాటాలు. మరి పెట్రోమైజిన్, మిక్సిన్ రెండు కూడా సైక్లోస్టొమాటాలు. మరి సైక్లోస్టొమాటాల సాధారణ లక్షణాలు చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. అన్నీ కూడా సముద్రపు జీవులు, దవడలు లేని సకశేరుక జీవులు. దేహం చూసినట్లయితే చేప మాదిరిగా ఉన్నటువంటి ఈల్ చేప మాదిరిగా ఉంటుంది. ప్రత్యుత్పత్తి కోసం మాత్రం మంచినీటిలోకి వలసపోతుంది. దేహం పొడవుగా ఉంటుంది. దేహం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. తల, మొండెం, తోక. దేహం అనేది చర్మం అనేది నునుపుగా ఉంటుంది, చికటగా ఉంటుంది. ఏకకణ శ్లేష్మ గ్రంథులు ఉంటాయి. అదేవిధంగా వాజాలు, మధ్యస్థ వాజాలు ఉంటాయి. అంతరాస్తి పంజరం ఉంటుంది. నాలుక మీద కొమ్ము వంటి నిర్మాణాలు ఉంటాయి, తద్వారా ఆహారాన్ని నమలబడతాయి. అదేవిధంగా నోరు అనేది ఉంటుంది, వలయాకారంలో ఉంటుంది. కాబట్టి సైక్లోస్టొమాటా, ఈ జీవులకు సైక్లోస్టొమాటా అనే పేరు వర్ణించడం జరిగింది. మొప్పలు ఉంటాయి, శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. గుండె ఉంటుంది, రక్త ప్రసరణకు ఉపయోగపడుతుంది. కాలేయ నిర్వాహక వ్యవస్థ అనేది ఉంటుంది. మెదడులో మైలిన్ రహిత కపాలనాడులు ఉంటాయి. లోపలి చెవిలో అర్ధవృత్తాకార గుళ్ళలు అనేవి ఉంటాయి. ఒకే ఒక బాహ్య నాసికారంధ్రం ఉన్నందువల్ల దీనిని మోనోరైనా అని అంటారు. అదేంటిది? పెట్రోమైజిన్లో వృక్క మూత్రపిండాలు ఉంటాయి, మధ్య వృక్క మూత్రపిండాలు ఉంటాయి. చేపల్లో మాత్రం ప్రాథమిక వృక్క మూత్రపిండాలు ఉంటాయి. లాంప్రేలన్నీ కూడా ఏకలైంగికాలు, చేపలన్నీ కూడా ఉభయలైంగిక జీవులు. ఒకే ఒక బీజకోశం ఉంటుంది, బీజవాహిక అనేది ఉండదు. లాంప్రే జీవిత చరిత్రలో అమ్మోసిటస్ అనే లార్వా అనేది ఏర్పడి ఉంటుంది. మరి ఈ దేహం చూసినట్లయితే, మన ఫిగర్లో చూసినట్లయితే పెట్రోమైజిన్, మిక్సిన్ చూడ్డానికి ఒకే విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. మరి ఆ రెండింటి మధ్య పోలికలు చూద్దాం, ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మరి పెట్రోమైజిన్, మిక్సిన్ దేహం చూసినట్లయితే, ఫిగర్లు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మరి రెండింటి మధ్య పోలికలు. మరి పెట్రోమైజిన్ అనగా లాంప్రే, మిక్సిన్ అనగా హాక్ చేప. మరి పెట్రోమైజిన్ సముద్రపు జీవి, ప్రత్యుత్పత్తి అవసరాల కోసం మాత్రమే నదిలోకి పోతుంది. ఇందాక మనం సైక్లోస్టొమాటా సాధన లక్షణాలు చేసినప్పుడు ఇది చదివినాం. మరి ఇది చెప్పుకున్నాం. సముద్రపు జీవి ఇది కంప్లీట్గా పెట్రోమైజిన్ అనేది కేవలం సముద్రపు జీవి అయినప్పటికీ ప్రత్యుత్పత్తి అవసరాల కోసం మంచినీటిలోకి వలసపోతుంది. కానీ మిక్సిన్, హాక్ చేప మాత్రం ఇది కూడా సముద్రపు జీవి, కానీ ఎలాంటి వలసకు పోదు. మరి పెట్రోమైజిన్ వలసకు పోతుంది ప్రత్యుత్పత్తి అవసరాలకు. ఇలాంటి సముద్రపు నుంచి మంచినీటిలోకి వలసపోయే విధానాన్ని హెనాడ్రోమస్ వలస అంటారు. మరి ఈ హాక్ చేప అనగా మిక్సిన్ అనేది సముద్రపు జీవే ఇది కూడా, అయినప్పటికీ ఇది ఎలాంటి వలసకు పోదు. మరి ప్రౌఢ జీవులు అనేవి బాహ్య పరాన్న జీవులుగాను, లార్వాలుగాను స్వతంత్ర జీవనం గడుపుతాయి. అన్నీ కూడా ప్రౌఢ జీవులే కావచ్చు. ప్రౌఢ జీవులు బాహ్య పరాన్న జీవులుగాను. బాహ్య పరాన్న జీవులు అంటే ఏంటిది? ఇతర జీవుల మీద ఆధారపడి నివసించేటువంటి జీవులను బాహ్య పరాన్న జీవులు అంటారు. కానీ లార్వాలు మాత్రం స్వతంత్ర జీవులుగా ఉంటాయి. ఈ పెట్రోమైజిన్ ప్రౌఢ జీవులన్నీ కూడా బాహ్య పరాన్న జీవులుగా ఉంటాయి. కానీ లార్వాలు మాత్రం స్వతంత్ర జీవులుగా ఉంటాయి. మరి హాక్ చేపల్లో చూసినట్లయితే ఇవి కూడా అన్నీ కూడా బాహ్య పరాన్న జీవులుగానే ఉంటాయి. హాక్ చేపలు అనగా మిక్సిన్లు కూడా
బాహ్యపరాన్న జీవులుగానే ఉంటాయి. బాహ్యపరాన్న జీవులు అంటే ఏంటిది? ఇతర జీవుల మీద ఆధారపడి నివసించేటువంటి జీవులను బాహ్యపరాన్న జీవులు అంటారు. మరి కుళ్ళుతున్నటువంటి మృత కళేబరాలను కావచ్చు, అదేవిధంగా కర్బన పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ జీవనం సాగిస్తాయి. ఇవి రెండు కూడా బాహ్యపరాన్న జీవులే. కానీ పెట్రోమైజిన్లో మాత్రం లార్వాలు మాత్రం స్వతంత్రంగా జీవిస్తుంది. పెట్రోమైజిన్ చూసినట్లయితే పెట్రోమైజిన్లు అనగా లాంప్రేలు చూసినట్లయితే దేహం పొడవుగా ఉంటుంది, స్తూపాకారంగా ఉంటుంది. దేహాన్ని చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. పెట్రోమైజిన్ పొడవుగా ఉంటుంది, స్తూపాకారంగా ఉంటుంది. అదేవిధంగా మిక్సిన్ని చూసినట్లయితే మిక్సిన్ కూడా చాలా పొడవుగా ఉంటుంది. ఇది ఈల్ మాదిరిగా ఉంటుంది, ఈల్ చేపను పోలి ఉంటుంది. మరి పెట్రోమైజిన్లో పీనియల్ నేత్రం అనేది ఉంటుంది. మిక్సిన్లో ఎలాంటి పీనియల్ నేత్రం అనేది ఉండదు. అదేవిధంగా పెట్రోమైజిన్లో ఆస్యగరాటు ఉంటుంది, మిక్సిన్లో ఆస్యగరాట్ అనేది ఉండదు. పీనియల్ నేత్రం పెట్రోమైజిన్లో ఉంటుంది, పీనియల్ నేత్రం అనేది మిక్సిన్లో ఉండదు. ఆస్యగరాట్ అనేది ఉంటుంది, దీనిలో ఆస్యగరాట్ అనేది ఉండదు. మరి స్పర్శకాలు అనేవి ఉంటాయి. దేనిలో? మిక్సిన్లో నోటి చుట్టూ స్పర్శకాలు ఉంటే పెట్రోమైజిన్లో స్పర్శకాలు అనేవి ఉండవు. మరి ఆస్యకారం అడుగు భాగాన నోరు అనేది ఉంటుంది, లేకపోతే పూర్వాంతరంలో ఉదర భాగాన పెట్రోమైజిన్లో ఉదర భాగాన నోరు అనేది ఉంటుంది. ఉదర భాగాన పెట్రోమైజిన్ జీవుల్లో ఉదర భాగాన నోరు ఉంటే మిక్సిన్లో మాత్రం పూర్వాంతాన ఉంటుంది. మరి అదేవిధంగా పెట్రోమైజిన్లో స్పర్శకాలు అనేవి కనిపించవు. ఇలాంటి స్పర్శకాలు అనేవి నోటి చుట్టూ ఉండవు. కానీ మిక్సిన్లో చూడండి, నోటి చుట్టూ స్పర్శకాలు అనేవి కనిపించడం జరుగుతుంది. మరి పెట్రోమైజాన్లో నాసికారంధ్రం పృష్ఠ మధ్యమంగా ఉంటుంది. మరి ఫిగర్లో చూసినట్లయితే నాసికారంధ్రం అనేది మధ్య భాగంలో ఉంటుంది. నాసికారంధ్రం అనేది పృష్ఠ మధ్యమంగా ఉంటుంది. మరి అదేవిధంగా మిక్సిన్లో చూసినట్లయితే నాసికారంధ్రం జీవికి పూర్వాంతాన ఉంటుంది, అంటే ముందు భాగంలో ఉంటుంది. ఇది పృష్ఠ మధ్యమంగా పెట్రోమైజన్లో నాసికారంధ్రం పృష్ఠ మధ్యమంగా ఉంటే మిక్సిన్లో మాత్రం పృష్ఠ మధ్యమంగా ఉంటుంది. మరి అదేవిధంగా నాలుక మీద కొమ్ము వంటి నిర్మిత దంతాలనేవి ఉంటాయి. పెట్రోమైజిన్లో నాలుక మీద కొమ్ము వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి చూడడానికి దంతాల మాదిరిగా ఉంటాయి. ఇవి ఆహారాన్ని నమలబడడానికి ఉపయోగపడతాయి అని సైక్లోస్టోమాటాలో చెప్పినాం కదా. అదేవిధంగా పెట్రోమైజిన్లో కూడా ఆస్యకుహరంలో నాలుక ఉంటుంది. ఆ నాలుక మీద కొమ్ము వంటి నిర్మాణాలు ఉంటాయి. చూడడానికి దంతాల మాదిరిగా ఉంటాయి, అయినప్పటికీ ఆహారం అనేది నమలబడుతుంది. మరి నాలుక మీద ఎలాంటి దంతాలు అనేవి మిక్సిన్లో చూసినట్లయితే ఎలాంటి హాస్యకుహరంలో నాలుక ఉంటుంది, కానీ నాలుక మీద ఎలాంటి కొమ్ము వంటి నిర్మాణాలు అనేవి ఉండవు. మిక్సిన్లో ఎలాంటి కొమ్ము వంటి నిర్మాణాలు ఉండవు, దంతాలు అనేవి ఉండవు. మరి పెట్రోమైజిన్లో 7 జతల ముప్ప చీలికలు ఉంటే మిక్సిన్లో 15 జతల ముప్ప చీలికలు అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్, ఎప్టాట్రేలస్లో 15 జతల ముప్ప చీలికలు ఉంటాయి. 7 జతల ముప్ప చీలికలు పెట్రోమైజిన్లో ఉంటే మిక్సిన్లో ఒకే జత ముప్ప చీలికలు ఉంటాయి. కానీ ఎప్టాట్రేటస్లో 15 జతల ముప్ప చీలికలు అనేవి ఉంటాయి. ఈ ముప్ప చీలికలన్నీ కూడా శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. మరి పెట్రోమైజిన్లో పృష్ఠ మరియు ఒక పుచ్చభాజం ఉంటుంది.
పెట్రోమైజిన్లో ఒక పృష్ఠ ఒక పుచ్చవాజం అనేది ఉంటుంది. అదేవిధంగా మిక్సిన్లో ఒక ఉదరవాజం ఉంటుంది, ఒక పుచ్చవాజం అనేది ఉంటుంది. మరి పృష్ఠవాజం అనేది పెట్రోమైజిన్లో పృష్ఠ పుచ్చవాజం అనేది మనకు కనిపిస్తుంది స్పష్టంగా. పృష్ఠవాజము పుచ్చవాజము రెండు కూడా కనిపించడం జరుగుతుంది. మిక్సిన్లో చూసినట్లయితే ఉదరవాజము పుచ్చవాజము, అంటే ఈ పుట్ట కింద ఉన్నటువంటి వాజాన్ని ఉదరవాజము అంటారు. మధ్యమంగా ఉంది చూడండి, దాన్ని ఉదరవాజం అంటారు. చివరగా తోక దగ్గర ఉన్నటువంటి దానిని పుచ్చవాజము అంటారు. మరి మిక్సిన్లో చూసినట్లయితే ఈ పుట్ట కింద ఉదర భాగం చుట్టూ ఉండేటువంటి వాజాన్ని ఉదరవాజం అంటారు. అదేవిధంగా తోక దగ్గర ఉన్న దానిని పుచ్చవాజం అంటారు. మరి మిక్సిన్లో ఉదరవాజం ఉంటుంది, పుచ్చవాజం ఉంటుంది. మరి పెట్రోమైజిన్లో పైన చూసినట్లయితే పృష్ఠవాజం అనేది ఉంటుంది. పైన అనగా పూర్వాంత భాగంలో పై భాగంలో ఉంటుంది. మరి దాన్ని ఈ మధ్య భాగాన్ని పృష్ఠవాజం అంటారు, పృష్ఠభాగం అంటారు. ఈ పృష్ఠభాగం మీద పృష్ఠవాజం అనేది ఉంటుంది. తోక దగ్గర ఉన్నటువంటి భాగాన్ని పుచ్చవాజం అంటారు. ఈ పెట్రోమైజిన్లో పృష్ఠవాజం పుచ్చవాజం రెండు కనిపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా పెట్రోమైజిన్లో అర్ధవృత్తాకార కుల్యలు అనేవి ఉంటాయి. లోపలి చెవిలో అర్ధవృత్తాకార కుల్యలు అనేవి ఉంటాయి. లోపలి చెవిలో అర్ధవృత్తాకార కుల్యలు అనేవి ఉంటాయి. మరి మిక్సిన్లో చూసినట్లయితే లోపలి చెవిలో ఇందులో రెండు ఉంటే ఇందులో ఒకటి మాత్రమే ఉంటుంది. మరి లోపలి చెవిలో రెండు అర్ధవృత్తాకార కుల్యలు ఉంటాయి పెట్రోమైజిన్లో. మిక్సిన్లో చూసినట్లయితే లోపలి చెవిలో ఒకే అర్ధవృత్తాకార కుల్య ఉంటుంది. మరి పెట్రోమైజిన్లో చూసినట్లయితే తలలో 10 జతల కపాల నాడులు అనేవి ఉంటాయి. పెట్రోమైజిన్లో 10 జతల కపాల నాడులు అనేవి ఉంటాయి. మిక్సిన్లో మాత్రం 8 జతల మాత్రమే కపాల నాడులు అనేవి ఉంటాయి. 10 జతల కపాల నాడులు అనేవి పెట్రోమైజిన్లో ఉంటాయి. 8 జతల కపాల నాడులు అనేవి మిక్సిన్లో ఉంటాయి. మరి అదేవిధంగా పెట్రోమైజిన్లో మూత్రపిండాలు ఉంటాయి. ఈ మూత్రపిండాలన్నీ కూడా మధ్య వృక్క రకానికి చెందింది. మరి పెట్రోమైజిన్ మూత్రపిండాలు చూసినట్లయితే మధ్య వృక్క రకానికి చెందింది. మరి అదేవిధంగా మిక్సిన్ యొక్క మూత్రపిండాలు ప్రాథమిక వృక్క రకానికి చెందింది. రెండింటిలో కూడా మూత్రపిండాలు ఉంటాయి. అయినప్పటికీ పెట్రోమైజిన్ మూత్రపిండాలు మధ్య వృక్క రకానికి చెందింది. అదేవిధంగా మిక్సిన్ యొక్క మూత్రపిండాలు ప్రాథమిక వృక్క రకానికి చెందింది. మరి అదేవిధంగా పార్శ్వరేఖ జ్ఞానేంద్రియ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది పెట్రోమైజిన్లో పార్శ్వరేఖ జ్ఞానేంద్రియ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇక్కడ మిక్సిన్కి వచ్చేసరికి పార్శ్వరేఖ జ్ఞానేంద్రియ వ్యవస్థ పూర్తిగా క్షీణించి ఉంటుంది. మరి పెట్రోమైజిన్లన్నీ ఏకలైంగిక జీవులు. మరి అదేవిధంగా మిక్సిన్లో చూసినట్లయితే ఇవి ఉభయ లైంగిక జీవులు. మరి పెట్రోమైజిన్లో చూసినట్లయితే వాటి యొక్క అండాలు చూసినట్లయితే చాలా చిన్నవిగా ఉంటుంది. పెట్రోమైజిన్ యొక్క అండాలు చూసినట్లయితే చాలా చిన్నవిగా ఉంటాయి. మిక్సిన్ యొక్క అండాలు చూసినట్లయితే చాలా పెద్దవిగా ఉంటాయి. మరి పెట్రోమైజిన్లో పరోక్ష అభివృద్ధి జరుపుకుంటుంది. మిక్సిన్లో మాత్రం ప్రత్యక్ష అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి పెట్రోమైజిన్లో అమ్మోసిటల్స్ లార్వా అనే దశ అనేది ఏర్పడుతుంది. మిక్సిన్లో మాత్రం ఎలాంటి లార్వా దశ అనేది ఏర్పడదు. ఈ విధంగా పెట్రోమైజిన్ మిక్సిన్ల మధ్య పోలికలు అనేవి చూడడానికి రెండు ఒకేలాగా కనబడ్డ పోలికలు అనేవి ఉన్నాయి. రెండు కూడా సముద్రంలో నివసించినప్పటికీ సముద్రపు జీవులే, కానీ పెట్రోమైజిన్ మాత్రం ప్రత్యుత్పత్తి అవసరాల కొరకు మాత్రం మంచినీటిలోకి పోతుంది. ఇవన్నీ రెండు కూడా బాహ్యపరాన్న జీవులే, కానీ పెట్రోమైజిన్ లార్వా మాత్రం స్వతంత్ర జీవిగా నివసిస్తుంది. రెండు జీవుల యొక్క దేహం అనేది పొడవుగానే ఉంటుంది. రెండు జీవుల్లో
చూసినట్లయితే అదేంటిది హాస్యకుహరం అనేది ఉంటుంది. మరి పీనియల్ నేత్రం అనేది పెట్రోమైజిన్లో ఉంటే మిక్సిన్లో మాత్రం ఉండదు. పెట్రోమైజిన్లో నోరు ఉదర భాగాన ఉంటే మిక్సిన్లో పూర్వాంతనం ఉంటాయి. మరి రెండింటిలో చూసినట్లయితే పెట్రోమైజిన్లో స్పర్శకాలు ఉండవు, మరి మిక్సిన్లో స్పర్శకాలు అనేవి ఉంటాయి. రెండింటిలో నాసికారంధ్రం అనేది ఉంటుంది. మరి పెట్రోమైజిన్లో పృష్ఠ మధ్యమంగా ఉంటే దీనికి మిక్సిన్లో పూర్వాంతనం ఉంటుంది. రెండింటిలో నాలుక ఉంటుంది, కానీ నాలుక మీద కొమ్ము వంటి నిర్మాణాలు అనేవి పెట్రోమైజిన్లోనే కనిపించడం జరుగుతుంది. మిక్సిన్లో అలాంటి నిర్మాణాలు ఏమీ కనిపించవు. మరి రెండింటిలో ముప్ప చీలికలు అనేవి ఉంటాయి. రెండింటిలో కూడా ఈ ముప్ప చీలికలు శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. ఇందులో 7 జతల ముప్పలు ఉంటే ఇందులో 1 జత ముప్పలు ఉంటే కొన్నింటిలో రేర్గా కొన్ని జీవుల్లో ఎప్టాప్టెరస్లో 15 జతల ముప్పలు ముప్ప చీలికలు అనేవి ఉంటాయి. రెండింటిలో వాజాలు ఉంటాయి. పెట్రోమైజిన్లో పృష్ఠవాజం పుచ్చవాజం ఉంటే మిక్సిన్లో ఉదరవాజం పుచ్చవాజం అనేది ఉంటుంది. మరి రెండింటిలో లోపలి చెవి ఉంటుంది. అర్ధవృత్తాకార కుయ్యలు అనేవి ఉంటాయి. పెట్రోమైజిన్లో 2 అర్ధవృత్తాకార కుయ్యలు ఉంటే మిక్సిన్లో మాత్రం 1 మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఈ రెండింటిలో కూడా కపాల నాడులు అనేవి ఉంటాయి. ఇవి పెట్రోమైజిన్లో 10 ఉంటే మిక్సిన్లో 8 మాత్రమే ఉంటాయి. రెండింటిలో కూడా మూత్రపిండాలు ఉంటాయి. పెట్రోమైజిన్లో మూత్రపిండాలు మధ్య వృక్క రకానికి చెందింది, కానీ మిక్సిన్లో ప్రాథమిక వృక్క రకానికి చెందింది. రెండింటిలో పార్శ్వరేఖ జ్ఞానేంద్రియ వ్యవస్థ మాత్రం కేవలం పెట్రోమైజిన్లో మాత్రమే అభివృద్ధి చెంది ఉంది. దీనిలో క్షీణించి ఉంటుంది. మరి ఇవి రెండు ఈ పెట్రోమైజిన్ ఏకలైంగిక జీవి అయినప్పటికీ మిక్సిన్ మాత్రం ఉభయలైంగిక జీవి. పెట్రోమైజిన్ యొక్క అండాలు చిన్నవిగా ఉంటే మిక్సిన్ యొక్క అండాలు పెద్దవిగా ఉంటాయి. పరోక్ష అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇందులో ప్రత్యక్ష అభివృద్ధి అనేది జరుగుతుంది. పెట్రోమైజిన్లో అమ్మోసిటస్ లార్వా ఏర్పడితే ఈ దశలో ఎలాంటి లార్వా దశ అనేది ఉండదు. ఇది పెట్రోమైజిన్ మిక్సిన్ల మధ్య పోలికలు. ఇవి రెండు కూడా సైక్లోస్టోమాటా వర్గానికి చెందినవి. అన్నీ కూడా కార్డేటాలు. పెట్రోమైజిన్ మిక్సిన్లు ఇవన్నీ కూడా కార్డేటా జీవులు.